ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నటువంటి సుందరపేట దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే భోగాపురం దగ్గరలో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి గ్రామం విజయనగరం వాసి. సో సుందరపేటలో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఆర్మీలో జాయిన్ అయ్యి అండ్ అలానే ఏదైతే బిగ్ బాస్ ఏదైతే తెలుగు రాష్ట్రాలు మొత్తం యావత్ మంది చూస్తుంటారో అటువంటి బిగ్ బాస్లో ఫైనల్స్లో అయితే కనుక ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ గ్రామస్తులు కూడా చాలా వరకు ఈ యొక్క కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేస్తూ ఈ గ్రామం స్టార్టింగ్లోనే బోర్డు పెట్టడం జరిగింది. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా అండ్ గివ్ ఏ మిస్ కాల్ టు 8866504555 అనే నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి ఈ యొక్క బ్యానర్లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఒకసారి మీకు విజువల్స్ చూపిస్తాను. మన ఏదైతే ఈ యొక్క సుందరపేట గ్రామం స్టార్టింగ్లోనే వాళ్ళ యొక్క ఫాదర్ షాప్ కూడా ఉంది. ఏదైతే లక్ష్మణరావు పడాలా. సో ఆయన ఇదే షాప్లో సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఒక పాన్ షాప్ని అయితే నిర్వహిస్తున్నారు. ఒకసారి మీకు కెమెరామ్యాన్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. సో ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి పాన్ షాప్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ పడాల నాన్నగారు పడాల లక్ష్మణరావు గారు నిర్వహిస్తున్నటువంటి పాన్ షాప్. ఒక సాధారణమైనటువంటి జీవితం అయితే కనుక వీళ్ళు నివసిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే సింపుల్గా ఒక పాన్ షాప్ని అయితే రన్ చేస్తూ అండ్ అలానే చాలా చాలా సాధారణమైనటువంటి జీవితం ఏదైతే కళ్యాణ్ పడాలా ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ వాళ్ళ నాన్నగారు కూడా చాలా వరకు చూస్తుంటే అర్థమవుతుంది ఆ మంచితనం అండ్ చాలా సింపుల్సిటీగా అయితే కనుక వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక సాధారణ పాన్ షాప్ని రన్ చేస్తూ ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలు మొత్తం కంప్లీట్గా వాళ్ళ కుటుంబం వైపు చూసేటటువంటి పరిస్థితిని అయితే కనుక కళ్యాణ్ పడాలా తీసుకొచ్చాడని చెప్పొచ్చు. కళ్యాణ్ పడాలా చాలా వరకు చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగి ఉద్యోగం సాధించి ఇప్పుడు ఇటువంటి స్థాయికి బిగ్ బాస్ అనేది మన తెలుగు రాష్ట్రంలో కాదు చాలామందికి ఒక బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది చూసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబానికి పుట్టి ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి భోగాపురం విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నటువంటి సుందరపేటలో పుట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం యావత్ తెలుగు ప్రజలందరూ చూసేటటువంటి స్థాయికి అయితే కనుక కళ్యాణ్ పడాల వెళ్ళారు. వీళ్ళంతా ఊరి గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ్ పడాలని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు మోటివేషన్ ఇస్తూ కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి, ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రతి షాప్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి షాప్కి ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా అని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది. సో కళ్యాణ్ పడాల గురించి చెప్పడానికి మనతో అయితే కనుక ఆయన గ్రామస్తులు అండ్ శ్రేయోభిలాష్ మనతో ఉన్నారు. లక్ష్మణరావు గారికి స్నేహితులు కూడా. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పడాల ఇదే ఊర్లో పుట్టి ఇక్కడే ఈ గ్రామంలో పెరిగాడు కానండి. చాలా కష్టపడి చదువుకున్నాడు. వాళ్ళ తండ్రి కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. పెద్ద ఆస్తులు ఏం లేవు. చూస్తుంటే చాలా మంచిదనం. అదే మాకు మంచి గర్వకారణంగా ఉంది. మరి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే ఇంకా పైకి వస్తాడని, బాగా గేమ్స్ ఆడతాడని మేము ఆశిస్తున్నాం. సో చూసారు కదా, అంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడలేరు. బట్ అయినప్పటికీ కళ్యాణ్ పడాల కోసం మాట్లాడాలని చెప్పేసి ఆ తపంతో అయితే మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం ప్రజెంట్ కళ్యాణ్ పడాల హౌస్ని అయితే చూస్తున్నాము. ఇది రీసెంట్గా అంటే పాత ఇంటిని కొద్దిగా ముందుకి ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అండ్ అలానే పైన కూడా ఒక ఫ్లోర్ వేయడం జరుగుతుంది. సో ఇది కళ్యాణ్ పడాల హౌస్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా వర్క్స్ అవుతున్నాయి. మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ చిన్న పోర్షన్లో అయితే కనుక వాళ్ళు ఉంటూ మిగతాది అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం సుందరపేటలో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల
ఇంటి దగ్గర అయితే ఉన్నాము, చూస్తున్నాము. ఏదైతే ఆయన ఇల్లే మనకు కనిపిస్తూ ఉంది బయట నుంచి. అంటే ఎవరిని అడిగినా సరే ఒక బాటమ్ ఆఫ్ ది హార్ట్ ట్రూలీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక అందరూ బాధతో మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా చాలా సాధారణమైన జీవితం, వెరీ పూర్ ఫ్యామిలీ. అండ్ అలానే ఒక సాధారణమైన జీవితంని గడుపుతూ వచ్చి ఇటువంటి స్టేజ్కి వెళ్ళడం అనేది మాటలతో చెప్పేటటువంటి సందర్భం కాదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ముందు ఒక ఆయన ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఒక్కసారి మీకు కళ్యాణ్ పడాల ఫ్యామిలీ గురించి అసలు వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? జనరల్గా అయితే ఆ అబ్బాయి చాలా కష్టపడి బయటకు వచ్చాడు, ఆర్మీలో జాయిన్ అయ్యాడు. వాళ్ళదంతా పూరిస్ట్ ఫ్యామిలీ, వాళ్ళదంతా కూడాను కష్టపడి బయటకు వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపి వచ్చారు. ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ స్థాయి వరకు వస్తాడని మేము ఊహించలేదు సార్. చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి వ్యక్తిగా అండ్ అలానే కామ్గా ఉన్నారు. అసలు ఏమీ మాట్లాడకుండా చాలా సాధారణంగా ఉన్నారు. సాధారణ జీవితం వాళ్ళు గడుపుతారండి. వాళ్ళకి అక్కడ పాన్ షాప్ అది ఉంది అక్కడ జంక్షన్లోని. వాళ్ళ అంటే చాలా దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ గ్రామస్తులు. మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఎదురు చూసే పరిస్థితిలోనే ఉన్నారు జనాలు. ఓకే సార్. ఏంటి సార్ అంటే కళ్యాణ్ పడాల మీద ఉన్నటువంటి మంచితనంతో వచ్చినటువంటి గుర్తింపు అంటారు ఇదంతా? అంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో ఇంత సెలబ్రిటీ ఎవరు లేరు కదండి. ఒకటి సెలబ్రిటీ, రెండోది ఏంటంటే ఆర్మీలో బాగా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, మంచి ఫ్యామిలీ. అంచేత ఆయన అందరూ సపోర్ట్ చేయడానికే ప్రయత్నించాలి. మా వరకు మేము అందరమే సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ మ్యాన్. సో చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సుందరపేట భోగాపురం కళ్యాణ్ పడాల గ్రామంలో మనం ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాము. చాలా అంటే ఇది నాకు తెలిసి ఒక 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ కూడా కాదు. అయినప్పటికీ చాలా నీట్గా చూసుకుంటూ అంటే మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతటి సాధారణమైనటువంటి జీవన విధానాన్ని పాటిస్తూ వాళ్ళ ఫాదర్ కూడా ఒక పాన్ షాప్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.